డైలీ టేస్ట్ ది డైలీ. సెల్ఫ్ టార్గెట్ సంగతి సరే, ఒక గ్రూపుకే టార్గెట్ ఇచ్చి పడేయడంలో ఉన్న సరదా ఏంటో రాజమౌళికి తెలిసినట్టు ఇంకెవరికి తెలుస్తుంది? మొన్నటికి మొన్న పాన్ ఇండియా అని అందరినీ ఉరకలెత్తిచ్చేసిన రాజమౌళి ఇప్పుడు టార్గెట్ ఇంటర్నేషనల్ అంటూ ఫిక్స్ చేసేశారు. వారణాసి గురించి ప్రతిరోజు మాట్లాడుకునేంత స్టఫ్ ఇచ్చేశారు రాజమౌళి. కొందరు ఆ విజువల్స్, ఆ గ్రాండియర్ గురించి డిస్కషన్ షురూ చేస్తుంటే, మరికొందరు మాత్రం అంతకు మించి రాజమౌళి స్పీచ్ గురించి, అందులో ఆయన ఎలాంటి భావోద్వేగాలను పలికించారు అనే విషయం గురించి పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నారు. మీ పనుల్లో మీరుండండి, నా పనిలో నేనుంటా అంటూ క్లైమాక్స్ పోర్షన్ షూట్ చేస్తున్నారు జక్కన్న. అంతేకాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్ చేసి ప్రమోషన్లను నెవర్ బిఫోర్ అన్నట్టుగా బిగించేసి నెక్స్ట్ లైన్లో ఉన్న డైరెక్టర్లకు పెద్ద టాస్కే ఇచ్చేశారు. రోడ్డు వేయమంటే 6 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే వేశారు రాజమౌళి అంటూ రీసెంట్గా జక్కన్నను మెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు కూడా రాజమౌళి వేసిన ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఇమీడియట్గా నడవాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్దే. తారక్తో నీల్ తెరకెక్కిస్తోన్న సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు మైత్రి రవి. అప్పట్లో RRRని, KGF ఫాలో అయితే ఇప్పుడు వారణాసిని ఫాలో అవుతూనే క్రాస్ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్, నీల్ మూవీ మీద ఉంది. మీరందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు. అసలు ఆ పదానికి పేటెంట్ నాది అంటోన్న ప్రభాస్ కూడా త్వరలోనే రాజాసాబ్ రిలీజ్ రేసులో ఉన్నారు. లాస్ట్ ఇయర్ పుష్ప 2 ఈవెంట్, ఈ ఏడాది వారణాసి ఈవెంట్. వీటన్నింటినీ చూశాక డార్లింగ్ కాంపౌండ్ ప్రమోషన్లను ఎలా ప్లాన్ చేస్తుందో అనే క్యూరియాసిటీ రెబల్ ఫ్యాన్స్లో గట్టిగానే కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్టు ఇంటర్నేషనల్ ఆడియన్స్కి నయా ప్రమోషనల్ రూట్స్ని పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు టాలీవుడ్ మేకర్.